ఒక్క మాట చెప్తానండి. ఇంతకుముందు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ వారు చాలాసేపు మాట్లాడారు. బీఆర్ఎస్ వారిది ఒకే ఒకటి నేను చెప్పగలిగేది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని రాజకీయ చతురతతో మాట్లాడారు మోడీ గారు అని అంటే రేవంత్ గారిని ఇరికాటంలో పెట్టారన్న వారు సంతోషపడాల్సిందే కదా. మరి అట్లా అంటే ఒకవేళ నిజంగానే ఇరికాటం కాకపోతే వారికి ఏమైంది అని అంటే, ఇది పోయినసారి ఎలక్షన్స్ ముందు మోడీ గారు ఒకసారి వచ్చి కేసీఆర్ గారు ఎన్డీఏలో జాయిన్ అవుతా అంటే నేను కాదన్నాను అన్నారు. ఇక అప్పటి నుంచి ఆ జీర్ణించుకోలేక ఆ విషయాన్ని దానితో ఏమైందంటే వాళ్ళకి మైనారిటీ ఓట్ బేస్ అంతా దూరమైంది. ఇక ఆ దెబ్బతో ఇక ఇప్పుడు ఏదైనా కానీ ఖచ్చితంగా మాట్లాడుతున్నారు కానీ మోడీ గారి మీద ఒక రేషనల్ ఇది అనాలిసిసే లేదు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు రేవంత్ రెడ్డి గారు బాగానే మాట్లాడుతున్నారు, అంటే మంచి పనే చేశారు అని చెప్పి అంటూనే ఇంకొక వైపు మళ్ళీ అటాక్ చేస్తూనే ఉన్నారు. ఒక అభద్రత కనిపిస్తుంది కాంగ్రెస్ లో. మేమేమనుకోవట్లేదండి, రేవంత్ గారు ఇటు రమ్మంటున్నామనో రావాలనో మేమేమనట్లేదు. వారు మాకు అవసరం లేదు, మా పార్టీలో అవసరం లేదు, మేము అధికారంలోకి వస్తాము. కాంగ్రెస్ నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు అవసరము అసలే లేదు, కాంగ్రెస్ లోనే ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న పాలన మీదనే మేము ప్రజల దగ్గరికి వెళ్ళే మేము అధికారంలోకి వస్తాము. మాకెటువంటి ఇదేమీ లేదు, కన్ఫ్యూజన్ లేదు, ఇది లేదు. కాకపోతే కాంగ్రెస్ వారు ఎందుకు అభద్రతా భావంతో ఉన్నారో మాకైతే అర్థం కావట్లేదు. అది వాళ్ళ సమస్య, మాది కాదు. మానవతర 30 seconds. Yes, Shuprad గారు 30 seconds. Yes, 30 seconds ఎందుకంటే క్లోజ్ చేయాలి. నెక్స్ట్ వేరే టాపిక్. ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని మరో హేమంత్ బిశ్వాస్ శర్మనో సువేది అధికారి చేయాలనుకుంటున్నట్టున్నారు. వాళ్ళందరూ అధికారంలో లేని వాళ్ళు మా దాంట్లోకి వచ్చి పోరాడి వాళ్ళ దీన్ని అప్పుడు చీఫ్ మినిస్టర్స్ అయ్యారు. హిమంత బిశ్వ శర్మది అదే విషయము వారిది, అట్లాగే సువేందు అధికారి గారిది కూడా అదే విషయము. నెంబర్ 2 గా ఉన్న వాళ్ళు బయటకు వచ్చి పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు. వీరు ముఖ్యమంత్రే కదండి, ఇంకేముంటది. చంద్రబాబు గారు వాస్తవానికి ఏంది, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు ఆశీర్వాదం తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలిసిండు. అది కొనసాగింపుగానే 2023 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ తెలంగాణలో పోటీ చేయలేదు. దానికి అనుగుణంగానే ప్రతి సందర్భంలో రేవంత్ రెడ్డి మీద ఎప్పుడు ఆరోపణలు వచ్చినా ఏమొచ్చినా ఈ ప్రభుత్వం మీద కాపాడుతున్నది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి కావాల్సినటువంటి నీళ్లు కావచ్చు, ఈ పోతిరెడ్డిపాడు విషయమా కృష్ణ మీద ఒక్క ప్రాజెక్ట్ చేశారా? 10 ఏళ్లలో కృష్ణ మీద ఒక్క ప్రాజెక్టు, 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చారా? 10 ఏళ్లలో పోతిరెడ్డిపాడు నీళ్ళన్నీ ఆంధ్ర తీసుకుపోతుంటే వాళ్ళందరూ చెప్తా ఉంటారు, రోజా గారి ఇంటికి పోయి అట్లా ఉంటుంది మీ వ్యవహార శైలి. ఉన్న వాళ్ళ ఎంపీ చేసినటువంటి మాట. బీజేపీ పార్టీ ఆర్థిక నేరగాళ్ల అడ్డాగా మారిపోతుంది. ఈడీ దాడులు, సిబిఐ దాడులు చేసిన జైలు పోవాల్సిన వాళ్ళు బీజేపీ కార్యాలయానికి వస్తున్నారు, నాయకులు అవుతున్నారు. ఇలా కేసీఆర్ గారి మీద కూడా రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి మీద లేవండి, బీజేపీలో కలిసి పోటీ చేస్తారు. రాకేష్ రెడ్డి చెప్పిండు ఈ మాట, రాకేష్ రెడ్డి చెప్పిండు, రాజా సింగ్ గారు బల్లగుద్ది బలపరిచిండు. మా బీజేపీ వాళ్ళు కేసీఆర్ ప్యాకేజ్. థ్యాంక్ యూ మానవతారయ్య గారు, సుప్రత్ పటేల్ గారు, పోరెడ్డి కిషోర్ గారు, అడ్వకేట్ శరత్ గారు. సో మొత్తానికి ఇంట్రెస్టింగ్ పరిణామాలు అయితే జరిగాయి. నిన్న నరేంద్ర మోడీ పొలిటికల్ ఫంక్షన్ కంటే గవర్నమెంట్ ఫంక్షన్ హైలైట్ అయింది, గవర్నమెంట్ చేసిన కార్యక్రమం హైలైట్ అయింది. ఇది కాగానే నిన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలిసిన తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడు సడన్ గా ఇవాళ ఢిల్లీ వెళ్లారు. సిఆర్ పాటిల్ తర్వాత అమిత్ షాతో కూడా కలిశారు. సిఆర్ పాటిల్ తో బనకచర్లకు అనుమతి ఇమ్మని చెప్పారు. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ కంప్లీషన్ అని చెప్పారు. గుజరాత్ సంబంధించిన వ్యక్తులు ఇద్దరు కూడా, సిఆర్ పాటిల్ కూడా మోడీకి అత్యంత సన్నిహితుడు. అమిత్ షాను కలిశారు. విషయం ఏందో మనకు బయటికి రాలేదు. సో సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఆల్మట్టి ప్రాజెక్ట్ సంబంధించి ఎత్తు పెంచొద్దు, దాని సుప్రీంకోర్టు వచ్చేంత వరకు పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పారు. అది తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ బెనిఫిట్. బట్ బనకచర్ల పర్మిషన్ అంటే తెలంగాణ అపోజ్ చేస్తుంది. సో సంథింగ్ సీరియస్ డిస్కషన్ హ్యాపెండ్ బిట్వీన్ చంద్రబాబు నాయుడుతో. దాదాపు నేను సభకు కూడా ఆలస్యంగా వచ్చారు, 1-10 నిమిషాలు ఉన్నారు. సో వెంటనే చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ వెళ్లడం ఇవన్నీ చూస్తుంటే ఏదో జరుగుతుంది. రాబోయే 1-2 days లో క్లారిటీ వస్తుంది దీనికి సంబంధించి. ఎందుకంటే నిన్ననే నరేంద్ర మోడీ రావడం, ఇవాళ సిఆర్ పాటిల్ కలవడం, అమిత్ షాను చంద్రబాబు కలవడం, సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని అయితే అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ భరత్. సో డిఎన్ఏలో మరో టాపిక్ చూసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.